రాజ్యానికి వెళ్లగానే కర్ణుడి మీదే దుర్యోధనుడికి మొదట కోపం వచ్చింది. పాండవులను ఇతను గెలవగలడా అనే సందేహం కూడా వచ్చింది. ఇంత బతుకు బతికి పాండవుల వల్ల ప్రాణదానం పొంది వచ్చాడు దుర్యోధనుడు. ఆ అవమాన భారంతో కుంగిపోయాడు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కానీ శకుని కర్ణుడి మాటలు విని ఆగిపోయాడు. పాండవులు జూదంలో భార్యను కూడా ఓడి అరణ్యవాసం చేస్తున్నారని, భారీ అవమానంతో పోలిస్తే నీదొక అవమానం కాదని అన్నాడు శకుని. అయితే పాండవులను ఓడించాలంటే మన బలం పెంచుకోవాలని దుర్యోధనుడు చెప్పాడు. తాను మరిన్ని రాజ్యాలు గెలిచి నీ చేతుల్లో పెడతానని కర్ణుడు చెప్పాడు. చెప్పినట్టే వంగ కళింగ రాజ్యాలను గెలిచి దుర్యోధనుడికి అప్పగించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కనుక దుర్యోధనుడు ఆ యాగం చేయకూడదు. అందుకే కర్ణుడు దుర్యోధనుడితో నారాయణ యాగం చేయించాడు. ఆ యాగం చివరిలో కర్ణుడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే అర్జునుడిని సంహరించే వరకు కఠోర నియమాలు పాటిస్తానని అన్నాడు. ఈ దీక్షలో ఎవరేమడిగినా కాదనకుండా దానం చేస్తానన్నాడు. అలాగే సాత్విక ఆహారమే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు.